విత్తనాలు సరిపడా ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రైతులు నమ్మొద్దన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. నకిలీ విత్తనాలు, ఎరువులపై అధికారులు, పోలీసుల నిఘా ఎప్పటికీ ఉంటుంది అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా అధికారులు, పోలీస్ కమిషనర్ తో సమావేశమైన కలెక్టర్ ఫర్టిలైజర్ షాప్ యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలు, ఎరువులనే కొనుగోలు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. అదే కాక టాస్క్ ఫోర్స్, సపరేట్ టాస్క్ ఫోర్స్, సిపి టాస్క్ ప్రొసీజర్ ఏంటి, ఎట్లా దాన్ని రైతులు పడాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా లైసెన్స్ డీలర్స్ దగ్గరే, లైసెన్స్డ్ షాప్స్ దగ్గరే కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. లైసెన్స్ డీలర్స్ పైన మా నిఘా ఉంటుంది. లైసెన్స్ డీలర్స్కి మేము కొంచెం కండిషన్స్ పెట్టి మేము క్లాజ్లో లైసెన్స్ ఇస్తాం కాబట్టి ఆ డీలర్స్ని మీరు నమ్మొచ్చు కాబట్టి వాళ్ళపైన మేము వాళ్ళ దగ్గర నుంచే కొనమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొనుగోలు రిసీట్ అందిస్తే రేపు ఏమన్నా అయినా కానీ ఎక్కడి నుంచి కొన్నారనేది మేము ట్రేస్ చేసుకొని కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం కాబట్టి రిసీట్లు కూడా మా రైతు మిత్రులందరూ కలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక కొనుగోలు అయిన తర్వాత అని గమనించాలి. ఎటువంటి కొరత విత్తనాలకైనా, ఫర్టిలైజర్కైనా, ఇతర ఇటువంటి వస్తువుల కోసం మన జిల్లాలో అసలే లేదనే మాట నేను రైతులందరికీ అందిస్తున్నాను. ఎక్కడ కానీ షార్ట్ టర్మ్ సప్లై షార్టేజ్ ఉండొచ్చు, అంటే ఒక రోజు 2 రోజులు ఆ సప్లై రాక, ట్రాన్స్పోర్ట్ రాక, నేను అన్నట్టు అకాల వర్షాల వల్ల. కానీ మేము 2-3 రోజుల లోపల జిల్లాలో అవసరం ఉన్న వసతులన్నీ ఆల్రెడీ స్టేషన్ చేసి ఉన్నాయి. దానికన్నా 50% సర్ప్లస్ కూడా మేము 3-4 రోజుల్లో స్టేషన్ చేస్తామనే నమ్మకం మీ అందరికీ కల్పిస్తున్నాను.